హలో ఎవ్రీవన్. ఈ రోజు ఎస్ఎస్సి సిజిఎల్ 2022 టైర్ 2 సెకండ్ మ్యాచ్ కంప్యూటర్ అవేర్నెస్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, డాష్ ఈజ్ ఏ మాల్వేర్ దట్ ఈస్ ఆఫెన్ డిస్గైజ్డ్ యాజ్ ఏ లెజిటిమేట్ సాఫ్ట్వేర్. సో ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, మారువేషంలో మంచిగా వస్తుంది వైరస్, అదే ట్రోజన్ అని. ఓకే, నెక్స్ట్ ర్యాన్సమ్ వేర్ అంటే మనకి ఇవి క్రిప్టో కరెన్సీస్ వాటికి సంబంధించింది. నెక్స్ట్, in MS Excel 365, which of the following appears across the top of the screen and below the title bar and contains all the commands, formulas, and features needed to create data intense spreadsheets. So our tools అన్ని మనకి ఆ టూల్స్ అన్ని ప్రెసెంట్ ఉన్న పర్టికులర్ థింగ్ ని మనం రిబ్బన్ అంటాము. ఓకే, సో రిబ్బన్ అనే రిబ్బన్ లో మనకి ఆల్ సెట్ ఆఫ్ టూల్స్ లభిస్తాయి. టాప్ ఆఫ్ ద విండో ఉంటుంది అది. ఓకే, రిబ్బన్ అనేది. నెక్స్ట్, ఆ రిబ్బన్ కి షార్ట్ కట్ వచ్చేసి Ctrl+F1. ఓకే, నెక్స్ట్, డాష్ ఈజ్ ఆల్సో నోన్ as ఎలక్ట్రానిక్ డిస్క్, సాలిడ్ స్టేట్ డ్రైవ్. సో సాలిడ్ స్టేట్ డ్రైవ్ అనేది ఒక హ్యూజ్ స్టోరేజ్ డివైస్ అనమాట. హార్డ్ డ్రైవ్ కి హార్డ్ డిస్క్ డ్రైవ్ హెచ్డిడికి సిమిలర్ గా ఉంటుంది. ఎస్ఎస్డి కూడా సాలిడ్ స్టేట్ డ్రైవ్. సో ఇది ఏంటి అంటే రీడింగ్ సపోర్ట్ చేస్తుంది, రైటింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది, అండ్ అలానే స్టోర్ డేటాని మెయింటైన్ చేస్తుంది. పవర్ పోయినప్పటికీ దాన్ని పర్మనెంట్ స్టేట్ లోనే ఉంచుతుంది సాలిడ్ స్టేట్ డ్రైవ్స్ అనేవి. సో సాలిడ్ స్టేట్ డ్రైవ్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఎలక్ట్రానిక్ డిస్క్. నెక్స్ట్, DAS is a high-speed device used in CPU that is utilized to store data temporarily during processing. Cache ఉంటే cache తర్వాత registers అన్నమాట. ఓకే, నెక్స్ట్, which of the following is incorrect? Cache memory keeps a program that can be run in short amount of time through. Cache memory stores data permanent use కాదు, temporarily. Which of the following options of print settings is used to choose only specific pages in MS Word 365? సో దాన్ని కస్టమ్ ప్రింట్ అంటాం, లేకపోతే ఆడ్ పేజెస్ వస్తుంది, ఈవెన్ పేజెస్ వస్తుంది. ఏది కావాలనుకుంటే కస్టమ్ లో మనకి ఏ పేజెస్ కావాలి ఇస్తే వాటి వరకే ప్రింట్ అయ్యి వస్తుంది అనమాట. నెక్స్ట్, డాష్ డిస్ప్లేస్ ఏ లిస్ట్ ఆఫ్ యుటిలిటీ కాన్ఫిగర్ ద కంప్యూటర్ సిస్టమ్ అండ్ ఇన్స్టాల్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్. ఈ డీటెయిల్స్ అన్ని మనకి కంట్రోల్ ప్యానెల్ లో ఉంటాయి అనమాట. సో కంట్రోల్ ప్యానెల్ అనేది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఒక బిల్ట్ ఇన్ ఫీచర్. ఇదేం ప్రొవైడ్ చేస్తుంది అంటే మన సిస్టమ్ లో ఉన్న ప్రతి సాఫ్ట్వేర్ కి కాన్ఫిగరేషన్ కానీ, ఇన్స్టాలేషన్ కానీ, మేనేజ్మెంట్ కానీ, అండ్ అలానే ఆ కాంపోనెంట్స్ యొక్క సెట్టింగ్స్ ప్రతి కంప్యూటర్ సిస్టమ్ లో ఉంటుంది ఇది. అలానే సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్, హార్డ్వేర్ ఇన్స్టలేషన్ అవన్నీ కంట్రోల్ ప్యానెల్ చూసుకుంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్, which of the following is correct option in MS Excel 365? If a value is in a column A and row 10. సో లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాము మనము A10 అని రిప్రజెంట్ చేస్తామని. సారీ, A:10 is to refer in a functional formula. టెల్ అడ్రస్ మనకి A:10 కాదమ్మా, A10 వస్తుంది. థర్డ్ ఆప్షన్ రావాలి మరి, ఫోర్త్ వన్ కాదు, కీ తప్పించినట్టున్నారు. వైల్ డాష్ డేటా ట్రాన్స్ఫర్ ఫ్రమ్ కస్టమర్స్ టు మెషిన్. కస్టమర్ నుంచి మెషిన్ వెళ్తుందంటే కస్టమర్ ఏం చేస్తున్నాడు, అప్లోడ్ చేస్తున్నాడు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఇన్కరెక్ట్ అబౌట్ లేజర్ ప్రింటర్స్? సో లేజర్ ప్రింటర్స్ for producing dots to form characters on a page, true. Can print multiple copies at a time. Laser printers multiple copies at a time print చేయవన్నమాట. సో just a minute.
So laser lights, they produce dots. Next, laser, they can print multiple copies at a time. And they have to use duplex printing something. They can print or they cannot print. ఒకసారి చూద్దాం ఈ క్వశ్చన్ తర్వాత. మీకు ఏమైనా తెలిసింటే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. I think lasers can print multiple copies at a time. So ఇది incorrect అవ్వదు. Flash speed supports multiple fonts and sizes. We'll see it later. Steering options in MS Word 365 is used for text యొక్క behind portion color మార్చడానికి. Changing the color behind the selected text. Which of the following is not an example of email service provider? Outlook, Gmail, Yandex, ఇవన్నీ email service providers ఏనమ్మా. All three are email service providers. Which among the following statements is incorrect? Trojan looks like a legitimate software. Corrected. Some Trojans create backdoors to give malicious users access to the system. Correct. Trojan self-replicate. Trojan self-replicate avadama virus outundi. So option 3 manaki required answer. The memory unit that communicates directly with the CPU is called main memory. The instruction that is not be executed immediately is placed in the instruction buffer register. Immediate ga execute avani instruction ni buffer register lo place chestundi system. Next. Video graphics array connectors are those which connect the monitor to a computer's video card and has 15 ports. Video graphics array దానికి 15 పిన్స్ ఉంటాయి. పిన్స్ అంటాము లేదంటే హోల్స్ అంటాము. హోల్స్ అవ్వచ్చు, పిన్స్ అవ్వచ్చు. ఓకే, సో అవి 3 rows లో అరేంజ్ అయి ఉంటే ఈచ్ రోలో 5 ఉంటాయి అన్నమాట. ఓకే, 15 పిన్స్, 3 rows, ఈచ్ ఆఫ్ 5 ఉంటాయి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ కీబోర్డ్ షార్ట్ కట్ కీ టు రీలోడ్ ద కరెంట్ పేజ్? రీలోడ్ వచ్చి F5 అమ్మా. F7 ఏమో మనకి స్పెల్ అండ్ గ్రామర్ చెక్. F1 ఏమో హెల్ప్ మెనూ. F3 వచ్చి టు ఓపెన్ ఎ సెర్చ్ బాక్స్. Okay, next. Which among the following is used to insert a hyperlink? Hyperlink మనం Control K యూజ్ చేస్తాము. Control M వచ్చి to indent. Control H to open the replace dialog box. Control V తెలిసిందే కదా, undo. Next, dash is a passage to connect two networks that may work on different networking models. దాన్ని మనం గేట్వే అంటాము. సో గేట్వే ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే ఇంటర్ కనెక్టివిటీని ప్రొవైడ్ చేస్తుంది. వేటి మధ్య? నెట్వర్క్స్ మధ్య. ఎటువంటి నెట్వర్క్స్ మధ్య? డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉన్న నెట్వర్క్స్ మధ్య. లాస్ట్ క్వశ్చన్. Cookies track you and expose your privacy. Third party cookies అంటాం వాటిని. సో థర్డ్ పార్టీ కుకీస్ అవి స్మాల్ టెక్స్ట్ ఫైల్స్ లాగా ఉంటాయి, వెబ్సైట్స్ లో ఉంటుంది. అవి ఒక కంప్యూటర్ లేదంటే డివైస్ లో స్టోర్ చేస్తుంది వెబ్సైట్ అనేది. సో ఎప్పుడైతే మనం వెబ్సైట్ విజిట్ చేస్తామో ఆ వెబ్సైట్ ఆటోమేటిక్ గా స్టోర్ చేస్తుంది. సో కుకీస్ చాలా విధాలుగా మనము యూజ్ చేయొచ్చు. అంటే ఆ యూజర్ ప్రిఫరెన్సెస్ ని కానీ లేదంటే లాగిన్ ఇన్ఫర్మేషన్ ని కూడా మనము గ్రాప్ చేయొచ్చు త్రూ కుకీస్ అన్నమాట. సో సమ్ కుకీస్ అయితే యూజర్ యాక్టివిటీని ట్రాక్ చేస్తాయి అండ్ అలానే
మల్టిపుల్ వెబ్సైట్స్ లో అతను ఏం చేస్తున్నాడో కూడా ట్రాక్ చేస్తుంది. దీనివల్ల ప్రైవసీ కన్సర్న్స్ కూడా వస్తుంది అనమాట. సో థర్డ్ పార్టీ కుకీస్ ఎక్స్పోజ్ యువర్ ప్రైవసీ. సో ఇది 20 కంప్యూటర్ అవేర్నెస్ క్వశ్చన్స్. ఓకే, సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆల్ ది బెస్ట్, టేక్ కేర్. అండ్ మీ ఇన్పుట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. బై బై.